अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल। मैं हूं आपके सामने सीनियर जर्नलिस्ट रफीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज की खबरों की तफसीलात। मिस्टर चिंता प्रभाकर रुकन असम्बली संगारेड्डी ने आज कंदी मंडल के कवलमपेट में मुख्तलिफ तरक्याती व तामीराती कामों का इफ्तिताह अंजाम दिया। लीजिए इफ्तिताही तकरीब आपके सामने है। अरे మళ్ళీ కెమెరా ముందు కెమెరా కెమెరా ఫోటోలో పిక్స్ ఓలే కెమెరా సార్ కొంచెం ఆగండి సార్ ఈ ఫోటో ఏ వస్తుందా మరి బిల్ తెచ్చుకో సార్ కొద్దిగా చేయండి అన్న మనోరా ఇంకా అట్లా ఓకే అన్నా ఇంకా ముక్కల్ని ముక్కలు మాగిస్తారా? ఓకే అన్న. మీరు లైట్ సప్లై చేస్తారు. అవును, ఇదేం సెన్సార్ అండి. నైట్ టైం అవ్వగానే ఆటోమేటిక్ డేలో ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. దానివల్ల జగ్గు జగ్గు తీసుకోండమ్మా. జగ్గు జగ్గు తీసుకో కృష్ణ. అక్క కొద్దిగా కొద్దిగా దగ్గరికి ఉంటే ఫోటో రాట్లేదు. మీరు ఎంత పోయి తీయాలి సార్? చెట్టుని పట్టుకోండి సార్. సరే అమ్మా అమ్మా కొద్దిగా అన్నా ఇవో కొద్దిగా వెడల్పు ఉండాలి. మేము వెనకకు జరిగినాం. జరగండి మేడం. మనవరానా కొద్దిగా వెనక జరుగుతాయి. ఇప్పుడు మా యూనిట్ చూడండి ఎట్లుందా. అస్య శ్రీమధాదే పరమేశ్వరాదేవతాం శ్రీమన్మః పరమేశ్వరాద్రీలవాసాభ్యో నమః వైకుంఠధామ ఆరంభోత్సవ మహోత్సవ మొత్తం ముందుకే ఉంటుంది. ఓకే సార్, ఓకే. ఫోటోగ్రాఫర్ అందుకే ప్రారంభోత్సవ మహోత్సవమస్తు. అస్య శ్రీ మహాపరమేశ్వర దేవతాం పరమేశ్వరీ దేవతామి నమోస్తుతే. ఓం శ్రీ సాక్షాత్కేలోదకం అస్య శ్రీమధాదే పరమేశ్వరా దేవతాం పరమేశ్వరి దేవీ జ్ఞాతమదేనంద. అన్న ప్రభావం
కంది మండలంలోని కౌలంపేట గ్రామంలో కౌలంపేట గ్రామ పంచాయతీ గారి మానస పుత్రిక అయినటువంటి రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి నిధుల ద్వారా మరి మీరు అందుకుంటున్నటువంటి మీకు మరి చికిత్సకు సంబంధించి ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా మేము డాక్టర్లకు చెప్తామనేది మీ సందర్భం తెలియజేసి అందుకోవాల్సిందిగా చూద్దాం. గ్రామంలో మిషన్ భగీరథ వైకుంఠధామం మహాప్రస్థానానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా పనులు పూర్తి చేసుకొని ప్రారంభించుకోవటం, ఈసీ కమ్యూనిటీ హాల్ ప్రారంభించుకోవటం, మరి వీటన్నింటికి సంబంధించి 69,50,00,000 రూపాయలతో ఈ పనులు ప్రారంభించుకోవటం జరిగింది. మరి అదే కాకుండా ఇప్పటి వరకు ఈ గ్రామంలో సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా వీటన్నింటికి సంబంధించి ఇప్పటి వరకు మరి 2,36,00,000 రూపాయలతో కౌలంపేట గ్రామానికి మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేసుకోవటం జరిగింది. మరి మండలంలో కూడా మరి ఇప్పటి వరకు గంది మండలానికి సంబంధించి 326 కోట్ల రూపాయల వర్కులు మరి పూర్తి చేసుకోవటం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రాన్ని దేశానికి ఒక ఆదర్శవంతంగా, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మరి స్ఫూర్తిగా తీసుకునే విధంగా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండేటట్టుగా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండేటట్టుగా అనునిత్యం మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అందరూ క్షేమంగా ఉండాలి, అందరికీ మేలు జరగాలన్న ఒక గొప్ప ఆలోచనతోటి మరి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి రాష్ట్రంలో మరి 40,000 కోట్ల రూపాయలతో 365 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం. మరి రాష్ట్రంలో సమాంతరంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ఈరోజు కృష్ణా గోదావరి ద్వారా రైతులకు సంబంధించి మరి నీళ్లు అందించేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి కాళేశ్వరం ద్వారా దాదాపు 40 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి నీళ్లు అందించేటటువంటి బృహత్తర కార్యక్రమం ఈ సంవత్సరం పూర్తి కాబోతున్నటువంటి సందర్భం. మరి ఇవన్నింటితో పాటు రైతుకు సంబంధించి రైతు ఈ దేశానికి ఒక వెన్నుముక, అన్నం పెట్టే రైతన్న క్షేమంగా ఉండాలని చెప్పని మాట్లాడటమే తప్పించి రైతుల గతంలో మరి మేలు జరిగినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డగా రైతుల క్షేమాన్ని ఆలోచన చేసి మరి క్షేమాన్ని కాంక్షించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 12,000 కోట్ల రూపాయలతో రైతు బంధు, రైతుకు సంబంధించినటువంటి లాగోడి పెట్టుబడి కార్యక్రమం ఒక విడత మరి పూర్తి చేసుకున్నటువంటి సందర్భం. మరి రెండో విడత కూడా నవంబర్లో రైతులకు ఇచ్చి మరి రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి విషయంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి ప్రభుత్వం. మరి అదే కాకుండా మరి ఈరోజు మిషన్ భగీరథ మరి ఈరోజు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పకడ్బందీగా
మరి బ్రహ్మాండంగా చేపట్టినటువంటి దాఖలాలు లేవు. పట్టణాల్లో నగరాల్లో మాత్రమే శుద్ధి చేయబడ్డటువంటి నీళ్లు తాగుతున్నటువంటి సందర్భంగా మరి ప్రజలందరూ కూడా, గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. మనిషి శరీరంలో ఉన్నటువంటి మరి మొత్తం 70% నీళ్లే కాబట్టి మరి నీళ్లకు సంబంధించినటువంటి విషయంలో మరి ఆరోగ్యం చెడిపోతున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఒక ఆరోగ్యకరంగా ఉండటానికి ఒక మరి ప్యూరిఫై వాటర్ను మరి అందించేటటువంటి ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా మరి గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లలో ప్రతి మనిషికి 100 లీటర్ల చొప్పున నీళ్లు అందించాలనే ఒక గొప్ప కార్యక్రమాన్ని మరి శ్రీకారం చుట్టినటువంటి సందర్భం. జనరల్గా ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేయటమే మరి రాజకీయాలకు సంబంధించినటువంటి సందర్భాలు చూస్తాం. కానీ ఎన్నికలు అయిపోయి అధికారం వచ్చిన తర్వాత మీకు నీళ్లు తాపకపోతే మరి నేను బాధ్యత తీసుకుంటా, నీళ్లు తాపకపోతే మాత్రం నేను మళ్ళా మీ దగ్గరికి రాను అని చెప్పినటువంటి సందర్భం. మరి ఈరోజు ఈ కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని మరి సంగారెడ్డి నియోజకవర్గంలో మరి గతంలో 70 సంవత్సరాల్లో 130 OHSR ట్యాంకులు ఉంటే ఈ 4 సంవత్సరాల కాలంలోనే 117 అదనంగా వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మరి ఈ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించి 80,50,00,000 రూపాయలతో అదనంగా 117 వాటర్ ట్యాంకులు కానీ 495 కిలోమీటర్లకు సంబంధించినటువంటి మరి పైప్ లైన్ కూడా అదనంగా వేసుకొని ప్రతి గ్రామంలో ఈరోజు మరి ప్రతి మనిషికి 100 లీటర్ల నీళ్లు అందించేటటువంటి ఈ కార్యక్రమాన్ని మరి శ్రీకారం చుట్టి సెప్టెంబర్ వరకు మన నియోజకవర్గంలో కూడా పూర్తి చేసుకున్నటువంటి